Disclaimer: this video is prepared to make awareness of IRDAI exam. Please note that I am not responsible for your exam results, pass or fail, due to decisions taken by you regarding insurance subject discussed here. Please check IRDAI portal for better information. All the best for watching this audio visual. చూడండి, డిఫరెంట్ మన దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకేంటంటే మన ఇండియాలో మెయిన్లీ 3 రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. అవి ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, అంటే ఓన్లీ లైఫ్ ఉన్న వాటికి ప్రాసెస్ ఇన్సూరెన్స్ ఇస్తాయన్నమాట లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటంటే ఈ జనరల్గా మనకి మోటార్ వెహికల్స్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లేదంటే లోన్స్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ, ఇలా ఇటువంటి ఇన్సూరెన్స్ ఇస్తాయి. వీటిని జనరల్ ఇన్సూరెన్స్ అంటారు. ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అనేవి అమ్మరు. అదే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అమ్మరు. అలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏంటంటే ఓన్లీ హెల్త్కి సంబంధించిన ఇన్సూరెన్స్ మాత్రమే అమ్ముతాయి. ఇక్కడ చూడండి, మనకి దగ్గర ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏంటంటే మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్, ఆరు మాత్రమే ఉన్నాయి కంపెనీలు. అదేంటంటే మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, అపోలో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇప్పుడు అపోలో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీనే HDFC ఎర్కోగా మా పేరు మార్చబడింది. నెక్స్ట్ రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, నెక్స్ట్ మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, నెక్స్ట్ ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, నెక్స్ట్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే ఇక్కడ ఏంటంటే హెల్త్కి సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీలు అనేది అమ్మడం జరుగుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్లో లైఫ్కి సంబంధించిన పాలసీలు మాత్రమే అమ్మడం జరుగుతుంది. జనరల్ ఇన్సూరెన్స్లో అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ అమ్ముతారు జనరల్ ఇన్సూరెన్స్లో. నెక్స్ట్ వెహికల్ ఇన్సూరెన్స్ అమ్ముతారు, కార్ ఇన్సూరెన్స్, 2-వీలర్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ హోమ్ ఇన్సూరెన్స్, హోమ్కి సంబంధించిన ఇన్సూరెన్స్, నెక్స్ట్ ట్రావెల్ ఇన్సూరెన్స్. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ జస్ట్ మీకు జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను చెప్పాను. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీలో మనకి ఏంటంటే మనం ఎక్కువ వినే పేరు ఏంటంటే LIC అనమాట. LIC అనేది గవర్నమెంట్ కంపెనీ. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు LIC అంటే. LIC అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. హెడ్ క్వార్టర్ వచ్చి ముంబైలో ఉంది. దీని గురించి చెప్తాను ఇప్పుడు. ఈ LIC అనేది 1956లో స్టార్ట్ చేశారు. 1956లో స్టార్ట్ చేశారు LIC అనేది. ఈ ఆర్గనైజేషన్ మన ఇండియాలో ఉన్న లార్జెస్ట్ కంపెనీ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ LICని. ఈ ఇన్సూరెన్స్ మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇండియాలో వచ్చి 1818 అంటే 1818 అంటే బ్రిటిషర్స్ వచ్చేటప్పటికి, అప్పుడు బ్రిటిషర్స్ వచ్చాక వాళ్ళు మనకి ఇండియాలోకి ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఇన్సూరెన్స్ అనేది. ఫస్ట్ కంపెనీ వచ్చి ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది మన ఇండియాలో ఉన్న పెట్టిన ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ ఇన్సూరెన్స్ ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటంటే వాళ్ళు బ్రిటిషర్స్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే యూరోపియన్స్ మాత్రమే, యూరోపియన్ బేస్డ్ ఇండియా. అంటే యూరోపియన్స్ ఎవరైతే వాళ్ళు బ్రిటిషర్స్ ఇండియాలో ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ కంపెనీ ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పెట్టడం జరిగింది. అది ఎక్కడ పెట్టారు? కలకత్తాలో పెట్టారు 1818లో. ఇంకా నెక్స్ట్ మన ఇండియాలో ఉన్న వాళ్ళు, ఈ కంపెనీ ఏంటంటే యూరోపియన్స్ కోసం పెట్టడం వల్ల మన ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే ఎవరైనా వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఛార్జ్ చేసేవాళ్ళు అప్పుడు 1818లో ఆ టైం పీరియడ్లో. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక కంపెనీ వచ్చింది. అదేంటంటే ఇండియన్స్కి అంటే ఫస్ట్ నేటివ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్. మెయిన్ ఇంపార్టెన్స్ అంటే బ్రిటిషర్స్ కాకుండా మన ఇండియన్స్కే ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టడం జరిగింది. ఆ కంపెనీ పేరు ఏంటంటే చెప్తాను, బాంబే మ్యూచువల్ లైఫ్ అష్యూరెన్స్ సొసైటీ. బాంబే మ్యూచువల్ లైఫ్ అష్యూరెన్స్ సొసైటీ అనేది ఇది ఫస్ట్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అనమాట. ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసింది ఇండియాలో ఇండియన్స్ కోసం. బాంబే మ్యూచువల్
లైఫ్ అష్యూరెన్స్ సొసైటీ. నెక్స్ట్ ఇన్సూరెన్స్ గురించి స్టడీ చేయడం కోసం, ఇన్సూరెన్స్లో జరిగే తప్పుల్ని సరిచేయడం కోసము ఒక ఆర్గనైజేషన్ అనేది ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని డిజైన్ చేయడం కోసం ఒక ఆర్గనైజేషన్, ఒక ఒక బాధ్యత రహితమైన ఒక సంస్థ అనేది నియమించబడింది ఇన్సూరెన్స్ కంపెనీ అన్నిటికీ. అదేంటంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, IRDAI ఆఫ్ ఇండియా అనమాట. యాక్చువల్గా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDAI అంటారు దీన్ని. ఈ IRDAI కిందనే మనం ఇప్పుడు మీరు రాసే ఎగ్జామ్ కూడా IRDAనే కండక్ట్ చేస్తుంది. మెయిన్ బాడీ వచ్చి IRDAనే. ఎగ్జామ్ ఫ్రేమ్ చేయడం మొత్తం అన్ని వాళ్ళే చూస్తారు. ఎగ్జామే కాదు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, కొత్త ప్రొడక్ట్స్ ఫ్రేమ్ అంటే డిజైన్ చేయడం కానీ, డిజైన్ చేసిన వాటిని అప్రూవ్ చేయడం కానీ అవన్నీ ఈ సమస్య చూసుకుంటుంది. ఇది మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చి మనకి హైదరాబాద్లో ఉంది. ఫస్ట్ 2001 వరకు ఇది వచ్చి 1999 అంటే 1999 ఆ సంవత్సరంలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి స్టార్ట్ చేసింది దీన్ని, IRDAI అని. ఇది ఢిల్లీలో ఉండేది. 2001 తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ టు హైదరాబాద్లో ఉంది. అది కూడా ఏంటంటే మనకి గచ్చిబౌలిలో ఉంది IRDAI హెడ్ క్వార్టర్స్. ఇంకా IRDAI గురించి మెయిన్ ఏంటంటే ఇది ఏంటంటే ఇన్సూరెన్స్ గురించి చెప్పాను కదా, అది సంబంధించిన విషయాల్ని మానిటరింగ్ చేస్తుంది. ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే అని చెప్పి ఒకటి సెలబ్రేట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాయి. ఏంటంటే 19th ఏప్రిల్ రోజున, ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 19th రోజున ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే అనేది ఒకటి సెలబ్రేట్ అంటే జరపడం జరగబోతుంది. ఇది ఇన్సూరెన్స్ సంబంధించిన ఒక గుర్తింపు పొందిన ఒక రోజు అనమాట, 19th ఏప్రిల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే. ఇంకా ఇన్సూరెన్స్ గురించి మనం తెలుసుకుంటాం కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యాక్ట్ అనేది మనం ఎక్కడైనా కానీ గవర్నమెంట్కి సంబంధించిన కానీ గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల గురించి కానీ ఏదైనా విషయాల గురించి కానీ మనకి తెలుసుకోవాలనుకుంటే ఈ యాక్ట్ ప్రకారం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అడుగుతారు కాబట్టి ఎగ్జామ్లో మీకు చెప్తాను. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చి 2005లో స్టార్ట్ చేశారు. అంతకుముందు వచ్చి ఫ్రీడమ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 అని ఉండేది. దాన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేసేసి చాలా వరకు ఉపయోగపడేలా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 డిజైన్ చేయడం జరిగింది. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. నెక్స్ట్ ఇన్సూరెన్స్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని మనం కంప్లైంట్ చేయాలనుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ మనకి సర్వీస్ ఇవ్వకపోయినా, ఏదైనా ప్రాబ్లం ఉన్న క్లెయిమ్ సరిగా అంటే మనకి రావాల్సిన డబ్బులు క్లెయిమ్ కంపెనీ ఇవ్వకపోయినా కంప్లైంట్ చేయాలనుకుంటే మనకి లాస్ట్ స్టేజ్లో మనకి ఏంటంటే అంబుడ్స్మెన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అంబుడ్స్మెన్ అంటారు. ఇది ప్రతి సిటీలో నోటెడ్ సిటీల్లో ఆఫీస్ ఉంటుంది. మన హైదరాబాద్లో కూడా ఆఫీస్ ఉంది, చూపిస్తాను ఇక్కడ ఉంది. చూడండి, హైదరాబాద్ అంబుడ్స్మెన్ వచ్చి మనకి ఏంటంటే లకడికపూర్లో ఉంది. మెయిన్ కోర్టులో అంబుడ్స్మెన్ అనేది. అంబుడ్స్మెన్ అంటే ఎగ్జాంపుల్ ఇది కోర్ట్ లాంటిది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏమైనా కేసెస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం కోర్టుకి వెళ్ళి ఎలా మనం లీగల్గా వాటిని సాల్వ్ చేస్తామో అలా ఇన్సూరెన్స్ కంపెనీతో మనకున్న వివాదాలని పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక ఆర్గనైజేషన్ అనమాట. దీన్ని అంబుడ్స్మెన్ అంటారు. అంబుడ్స్మెన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ ప్రాసెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ప్రపోజల్ ఫామ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరైతే కస్టమర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో అతని దగ్గర నుంచి ప్రపోజల్ ఫామ్ తీసుకుంటుంది. ప్రపోజల్ ఫామ్ తీసుకున్న తర్వాత అది ఫిల్డ్ బై ప్రపోజర్. ఓకే, తీసుకున్న తర్వాత ఆ ప్రపోజల్ ఫామ్ అనేది అండర్ రైటర్కి వెళ్తుంది. నెక్స్ట్ ప్రాసెస్లో అండర్ రైటర్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున ఒక వ్యక్తి ఉంటాడు, ఒక టీం ఉంటుంది. ఆ టీం ఏంటంటే అండర్ రైటర్స్ అంటారు. వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ సంబంధించిన రిస్క్ని స్టడీ చేస్తారన్నమాట. స్టడీ చేసి కస్టమర్కి ఇన్సూరెన్స్ ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎంత ప్రీమియంలో ఇవ్వాలి, ఏమైనా అతనుకున్న ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి ఎక్స్ట్రా ప్రీమియం ఏమైనా కలెక్ట్ చేయాలా అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తారు. దీన్ని అండర్ రైటింగ్ ప్రాసెస్ అంటారు. తర్వాత FPR అంటే ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ అనేది.
ఎఫ్పిఆర్ రిపోర్ట్ అంటారు. ఎఫ్పిఆర్ అంటే ఫస్ట్ ప్రీమియం రిసీప్ట్, అంటే ఇంత అమౌంట్ పే చేయాలని చెప్పేసి కస్టమర్ తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు ఆ కస్టమర్ ఆ అమౌంట్ పే చేసేసి పే చేసిన రోజు నుంచి మనకి కస్టమర్కి ఇన్సూరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు పాలసీ బాండ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ప్రపోజల్ ఫామ్, తర్వాత అండర్ రైటింగ్ డిసిషన్, తర్వాత ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ ఎఫ్పిఆర్, నెక్స్ట్ పాలసీ బాండ్ ఇష్యూ అనేది. పాలసీ బాండ్ ఇష్యూ అనేది ఎవిడెన్స్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. అంటే ఏంటంటే కస్టమర్కి ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్కి, అంటే కస్టమర్ ఏమంటే ఇన్సూర్డ్ పర్సన్ అంటారు. ఇన్సూర్డ్ పర్సన్కి ఇన్సూరెన్స్ గివింగ్ కంపెనీకి మధ్య ఉన్న బాండే పాలసీ బాండ్ అనమాట. ఈ పాలసీ బాండ్ అనేది ఎవిడెన్స్ ఆఫ్ కాంటాక్ట్ కింద వస్తుంది. ఇప్పుడు ఇంకా ఈ ఎగ్జామ్ సంబంధించి కొన్ని టాపిక్స్ గురించి తెలుసుకుందాము. ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఈ సురేంద్రనాథ్ ఠాగూర్ అనే పర్సన్ ఫస్ట్ హిందుస్థాన్ ఇన్సూరెన్స్ సొసైటీ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు 150 years బ్యాక్. ఆ కంపెనీనే మళ్ళీ ఎల్ఐసిగా పేరు మార్చుకుందనమాట. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చుకుంది. సురేంద్రనాథ్ ఠాగూర్ అనే పర్సన్ హిందుస్థాన్ ఇన్సూరెన్స్ సొసైటీ అని పెడితే దాన్ని ఎల్ఐసిగా మార్చుకొని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎల్ఐసి అనే కంపెనీగా అది రన్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఇన్సూరెన్స్ ఎగ్జామ్లో మీకు వచ్చే కొన్ని టాపిక్స్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇన్సూరెన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్లో వచ్చి ఈ టైప్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, టర్మ్ ఇన్సూరెన్స్, ఇంకా ఎండోమెంట్ ప్లాన్స్, మనీ బ్యాక్ ప్లాన్స్, మనీకి నెక్స్ట్ ఇంకా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, యూలిప్స్ అంటారు. నెక్స్ట్ పెన్షన్ అండ్ యాన్యుటీ ప్లాన్స్. వీటి గురించి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అది ఇన్సూరెన్స్ కంపెనీ ఒక టర్మ్కి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూర్డ్ పర్సన్కి ప్రొవైడ్ చేస్తుంది. ఏంటంటే అతనికి వచ్చే ఇల్నెసెస్ గురించి, లేదంటే డెత్ గురించి వచ్చే ఈ ఎకనామిక్ క్రైసిస్ని కాపాడడానికి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది. ఎండోమెంట్ ప్లాన్ వచ్చి పిల్లల చదువు గురించి కానీ, పిల్లల పెళ్ళిళ్ళ గురించి సేవ్ చేసుకునే ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనమాట. నెక్స్ట్ మనీ బ్యాక్ పాలసీ అనేది ఇన్సూరెన్స్, మనం పే చేస్తున్న ఇన్సూరెన్స్ కొద్దిగా స్పెసిఫిక్ టైం పీరియడ్లో కొద్దిగా అమౌంట్ అనేది మనీ అనేది బ్యాక్ వచ్చేస్తుంటుంది అనమాట. అంటే పూర్తి మనము టర్మ్ ఏదైతే స్పెసిఫైడ్ టైం ఉంటుందో ఆ టర్మ్ వరకు వెయిట్ చేయకుండా మధ్యలోనే మనకు కొద్దిగా మనీ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. మనీ బ్యాక్ పాలసీ. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్ ఇది. నెక్స్ట్ పెన్షన్ అంటే పెన్షన్ అనమాట. పెన్షన్ లాగా మనం కట్టిన ఇన్సూరెన్స్ అనే అమౌంట్ అనేది పెన్షన్ లాగా వస్తుంటుంది. ఇది పెన్షన్ యాన్యుటీ ప్లాన్. ఇక రైడర్స్ అని ఉన్నాయి చూడండి. రైడర్స్ అంటే ఇప్పుడు మనం తీసుకునే ఇన్సూరెన్స్లో కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ యాడ్ చేసుకోవడం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఒక పర్సన్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే పర్సన్ డెత్ అయ్యాక డబ్బులు వస్తుంది కదా, అలాగే దాంట్లో రైడర్ అనమాట. రైడర్ అంటే ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ డెత్తో పాటు యాక్సిడెంటల్ పాలసీ యాడ్ చేసుకోవడం కానీ, క్రిటికల్ ఇల్నెస్ అంటే క్రిటికల్ అయిన కొన్ని రోగాలు అనమాట. అంటే ఎగ్జాంపుల్ క్యాన్సరు, హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, ఇలాంటి క్రిటికల్ ఇల్నెస్ పాలసీస్ కూడా యాడ్ చేసుకోవడం. దీన్ని రైడర్స్ అంటారు. అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కొన్ని యాడ్ చేసుకోవడం, ఇది రైడర్ అనమాట. రైడర్ అంటారు దాన్ని. ఇక్కడ చూడండి, పదం లైన్ అనే పదం ఉంది చూడండి. లైన్ అంటే అండర్ రైటర్ యాక్సెప్ట్ ద ప్రపోజల్ విత్ ద లైన్. అంటే ఒక పర్సన్ ఇన్సూరెన్స్ తీసుకునే పర్సన్ ఏదైనా రిస్క్ ఉందనుకోండి, అండర్ రైటర్ అనేది ఆ రిస్క్ని స్టడీ చేస్తారు. ఓకే, ఈ లైన్ అనే వర్డ్ని మనకి హోమ్ లోన్కి సంబంధించిన మోర్గేజ్ ఇన్సూరెన్స్లో వాడతారు ఈ వర్డ్. నెక్స్ట్ లాక్-ఇన్ పీరియడ్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కట్టిన ఇన్సూరెన్స్, కస్టమర్ అంటే ఇన్సూర్డ్ పర్సన్ కట్టిన ఇన్సూరెన్స్ కంపెనీ చేతిలో 3 years వరకు లాక్-ఇన్ పీరియడ్లో ఉంటుంది అన్నమాట. ట్రెడిషనల్ ప్లాన్ అయితే. అదే యూలిప్ ప్లాన్ అయితే 5 years వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే ఫ్రీ లోకప్ పీరియడ్ తర్వాత ఫ్రీ లోకప్ పీరియడ్ అంటే మనం ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు పే చేయాలనుకున్నాం, దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే 31 months లేదా 31 days లోపు క్యాన్సిల్ చేసుకోవాలి. లేదంటే
అది పాలసీ ఇష్యూ అయిపోతుంది. పాలసీ ఇష్యూ అయిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే క్యాన్సిల్ చేయడం కుదరదు. ఎందుకంటే వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క రూల్స్ ప్రకారము ఆ కంపెనీ అది క్యాన్సిల్ చేసుకోవడానికి 3 years వెయిట్ చేయాలి, లేదంటే యూలిప్ ప్లాన్ అయితే 5 years వెయిట్ చేయాలి. ఈ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని లాకిన్ పీరియడ్ అంటారు. లోడ్ ఇన్ అంటే adjustment amount taken into occurred expenses and profit of the insurer is known as loading. అంటే ఇప్పుడు ఒక ఇన్సూర్డ్ పర్సన్ యొక్క రిస్క్ బట్టి కంపెనీ అనేది అతనికి ఎంత అమౌంట్ ప్రీమియం పే చేయాలో దాన్ని డిసైడ్ చేస్తే దాన్ని లోడింగ్ అంటారు. నెక్స్ట్ నామినేషన్కి వచ్చి ప్రతి పాలసీలో నామినేషన్ అంటే ఒక పర్సన్ ఎవరైతే ఇన్సూర్ చేసుకుంటున్నాడో అతనికి తర్వాత అమౌంట్ ఎవరికి చెందాలని చెప్పేసి నామినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని నామినేషన్ అంటారు. ఎండబ్ల్యూపీ యాక్ట్. ఎండబ్ల్యూపీ అంటే మ్యారీడ్ ఉమెన్ యాక్ట్ 1874. ఈ యాక్ట్ ఎండబ్ల్యూపీ యాక్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ చేసిన పర్సన్ ఇన్ కేసు డెత్ అయితే, ఫ్యామిలీ డెత్ అయితే ఆ ఫ్యామిలీలో ఉమెన్కి సంబంధించిన రైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే యాక్ట్ మ్యారీడ్ ఉమెన్ యాక్ట్. అంటే అతని ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే యాక్ట్. దాంట్లో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చి మ్యారీడ్ ఉమెన్ యాక్ట్, ఎండబ్ల్యూపీ యాక్ట్ అంటారు. ఇన్సూరెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చి ఈ 3 ఉన్నాయి చూడండి. ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, III అనమాట, ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే IIRM అంటే ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. నెక్స్ట్ నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ, NIA. ఈ 3 ఇన్సూరెన్స్కి సంబంధించిన ట్రైనింగ్స్ ఇచ్చే ఇండియాలో ఉన్న రికగ్నైజేషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్. IIRM అండ్ NIA. ఇంకొకసారి చెప్తాను. ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్, నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ. నెక్స్ట్ ఏజ్ ప్రూఫ్స్. మనము ఇన్సూరెన్స్ పాలసీకి అప్లై చేసేటప్పుడు ఏ ఏజ్ ప్రూఫ్స్ తీసుకుంటారనేది ఇక్కడ చెప్తాను. స్టాండర్డ్ ప్రూఫ్స్ వచ్చి కాలేజ్ రికార్డ్స్లో ఉన్న రికార్డ్స్ ప్రకారం తీసుకునేవి. నెక్స్ట్ అది ఎగ్జామ్ స్కూల్ ఆర్ కాలేజ్ రికార్డ్స్లో ఏది ఉందో దాన్ని కన్సిడర్ చేసుకుంటారు. అంటే SSC మార్క్స్ లిస్ట్ అనమాట. స్కూల్ లెవెల్ అయితే, కాలేజ్ లెవెల్ అయితే డిగ్రీ కానీ ఇంటర్ కానీ దానికి సంబంధించిన సర్టిఫికెట్. నెక్స్ట్ బర్త్ సర్టిఫికెట్, నెక్స్ట్ పాస్పోర్టు, నెక్స్ట్ పాన్ కార్డు, నెక్స్ట్ ఐడెంటిటీ కార్డ్స్ ఆఫ్ ఇష్యూడ్ బై డిఫెన్స్ డిపార్ట్మెంట్ అదనమాట. వేటిని కన్సిడర్ చేయడానికి కూడా చెప్తాను. హారోస్కేప్ అంటే జాతకం సంబంధించిన సర్టిఫికేట్ కన్సిడర్ చేయరు. రేషన్ కార్డు, ఏజ్కి సంబంధించి యాక్చువల్గా ఏజ్కి సంబంధించింది అన్నమాట స్టాండర్డ్ ప్రూఫ్స్ ఇవి. ఈ రేషన్ కార్డ్ అనేది ఏజ్ ప్రూఫ్ కింద కన్సిడర్ చేయరు. జాతకం సంబంధించినవి కూడా కన్సిడర్ చేయరు. నెక్స్ట్ డిక్లరేషన్ కూడా కన్సిడర్ చేయరు. నెక్స్ట్ ఇది స్టాండర్డ్స్ ప్రూఫ్స్ అనమాట సంబంధించి స్టేట్మెంట్స్. నెక్స్ట్ FER ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, దాంట్లో ఏమేమి ఉంటాయని చెప్పి ఉంటాయి. ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్లో పాలసీ నెంబర్ ఉంటుంది, నేమ్ అడ్రస్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్ ఉంటుంది, ఎంత అమౌంట్ పే చేసేటట్టు ఉంటుంది. నెక్స్ట్ మెథడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రీమియం పేమెంట్ అంటే ఏ మెథడ్లో పే చేసేటట్టు ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఉంటుంది, ఎప్పుడు పే చేయాలనేది, రిస్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రీమియం ఎప్పుడు పే చేసేటట్టు ఉంటుంది. నెక్స్ట్ సమ్మిన్షూట్ ఎంత కవరేజ్, సమ్మిన్షూట్ అంటే ఎంత కవరేజ్ ఉంటుందో ఆ సమ్మిన్షూట్ వాల్యూ ఎంత ఉందో అది ఉంటుంది మొత్తం. నెక్స్ట్ రెన్యువల్ ప్రీమియం రిసిప్ట్, రెన్యువల్ ప్రీమియం RPR అనమాట. రెన్యువల్ ప్రీమియం రిసిప్ట్లో ఇదేంటంటే రెన్యువల్ ప్రీమియం రిసిప్ట్ ఆ పర్సన్ ఇన్సూర్డ్ పర్సన్ ఇన్సూరెన్స్ కంపెనీకి అమౌంట్ పే చేస్తుండడానికి ప్రూఫ్ లాగా యూజ్ అవుతుంది. FER వచ్చి ఫస్ట్ పేమెంట్ రిసిప్ట్ వచ్చి ఇన్సూరెన్స్ పాలసీ స్టార్ట్ అయిన ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది దానికి ప్రూఫ్గా ఉంటుంది అన్నమాట. FER పాలసీ డాక్యుమెంట్ వచ్చి ఇది ఎవిడెన్స్ లాగా ఉంటుంది అనమాట ఇన్సూర్డ్ పర్సన్కి, ఇన్సూరెన్స్ కంపెనీకి. దీని మీద స్టాంప్స్, అగ్రిమెంట్ కూడా మొత్తం అన్నీ ఉంటాయి. కంపెనీకి సంబంధించిన క్లాజెస్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఎప్పటి నుంచి పాలసీ స్టార్ట్ అయింది, ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది, మొత్తం డీటెయిల్స్ అన్ని FERలో మెన్షన్ చేసింది అలాగనమాట. అటెస్టేషన్ ఉంటుంది, అగ్రిమెంట్ స్టాంప్తో అటెస్టేషన్ డాక్యుమెంట్ అనమాట ఇది. నెక్స్ట్
నెక్స్ట్ వర్డ్ వచ్చి గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూర్డ్ పర్సన్ పే చేయాల్సిన అమౌంట్ ఎప్పట్లో పే చేయాలని చెప్పేసి ఉంటుంది. గ్రేస్ పీరియడ్ వచ్చి 1 మంత్ అనమాట. ఈ గ్రేస్ పీరియడ్ 1 మంత్ ఉంటుంది. నెక్స్ట్ పెయిడ్ అప్ వాల్యూ. పెయిడ్ అప్ వాల్యూ అంటే ఇన్ కేస్ ఆ పర్సన్ ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్ ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేయాల్సిన అమౌంట్ రెన్యువల్ పేమెంట్ పే చేయలేదు అనుకుందాము. పే చేయనప్పుడు అతను ఆ పాలసీ అనేది ల్యాప్స్ అయిపోతుంది. దాన్ని ల్యాప్స్ అయిపోవడం అంటారు. అప్పుడు ల్యాప్స్ అయిపోయినా కూడా ఇన్ కేస్ ఆఫ్ ఎండోమెంట్ పాలసీ సంబంధించిన పాలసీ అనుకుందాం, అంటే మనీ సేవింగ్స్ ప్లాన్లో ఎండోమెంట్ పాలసీకి సంబంధించిన పాలసీ అనుకుంటే కదా అది మొత్తం టర్మ్ పీరియడ్ పూర్తయిన తర్వాత అతనికి అమౌంట్ రీఫండ్ అవుతుంది. అమౌంట్ అనేది తిరిగి వస్తుంది కదా. ఆ అమౌంట్ ఎంత అమౌంట్ రీఫండ్ అవుతుంది అంటే ఏదైతే అమౌంట్ అతను పే చేయలేదో ఆ అమౌంట్ కట్ చేసుకొని అతను పే చేసిన అమౌంట్ మాత్రం అతనికి ఇవ్వాలి. దాంతో పరిచి బోనస్ ఎంతైతే బోనస్ వస్తుందో అది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పెయిడ్ అప్ వాల్యూ అంటారు. అంటే మొత్తం అతను పే చేసిన అమౌంట్ ప్లస్ దానికి సంబంధించిన బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప వాళ్ళు ఏదైతే సమ్మిష్డ్ వాల్యూ ఉందో ఆ సమ్మిష్డ్ మాత్రం మొత్తం వాల్యూ ఇవ్వరు. ఎందుకంటే అతను కొన్ని నెలలు లేదా సంవత్సరాల ప్రీమియం అమౌంట్ అతను పే చేయలేదు కాబట్టి పాలసీ ల్యాప్స్ అయింది కాబట్టి ఆ అమౌంట్ డిడక్ట్ చేసుకొని టోటల్ సమ్మిష్డ్లో అతను కట్టిన అమౌంట్ ప్లస్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని పెయిడ్ అప్ వాల్యూ అంటారు. ఏదైతే కట్టిన అమౌంట్ బోనస్ ఇవ్వడాన్ని పెయిడ్ అప్ వాల్యూ, అదే ఈక్వల్ టు పెయిడ్ అప్ వాల్యూ. డిఫరెంట్ టైప్ ఆఫ్ బోనసెస్ ఉన్నాయి. ఇక్కడ బోనస్ ఏంటి చూడండి. సింపుల్ రివిజనరీ బోనస్, కాంపౌండ్ రివిజనరీ బిజినెస్ బోనస్, టర్మినల్ బోనస్, ఇంటరీమ్ బోనస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బోనస్ అనమాట. అంటే కంపెనీ ఇచ్చే బోనస్ అనమాట. ఈ కంపెనీ డిఫరెంట్ అంటే టైం పీరియడ్ బట్టి ఏ బోనస్ అనేది పాలసీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చర్నింగ్ అనే వర్డ్ వింటాం. చర్నింగ్ అంటే ఏజెంటు ఇన్సూర్డ్ పర్సన్ యొక్క పాలసీని ప్రతిసారి చేంజ్ చేయడం అనమాట. చర్నింగ్ అనేది ఇదొక రాంగ్ ప్రొసీజరు. ఈ చర్నింగ్ అనే ప్రొసీజరు కొంతమంది చేస్తుంటారని చెప్పి దీన్ని చేస్తుంటారు కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటంటే పర్సన్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను అనుకుందాం. తీసుకున్నాక ఏజెంట్ ఏం చెప్తాడంటే పర్సన్కి ఈ పాలసీ కన్నా కొత్త పాలసీ ఇంకా మంచిగా ఉంది అని చెప్పేసి అతన్ని ఆ పాలసీ నుంచి వేరే పాలసీకి చేంజ్ చేస్తాడు. అది కూడా తీసుకున్నాక ఈ పాలసీ కన్నా ఇంకో పాలసీ మంచిగా ఉందని చెప్పి చాలా చేంజ్ చేస్తుంటారు. దానికి కారణం ఎందుకు చేంజ్ చేస్తారంటే ఏజెంట్కి ప్రతిసారి ఆ పాలసీ కొత్త పాలసీ స్టార్ట్ చేసిన ప్రతిసారి అతనికి కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఏజెంట్ ఏంటంటే కమిషన్ కోసమే, కేవలం కమిషన్ కోసమే పాలసీ కస్టమర్ యొక్క పాలసీలను ప్రతిసారి కొత్తగా చేంజ్ చేయించడము, కొత్త పాలసీలు లాగిన్ చేయించడము, దానివల్ల కమిషన్ పొందడము అనే బెనిఫిట్ మీద చేస్తున్నారు. కాబట్టి ఇది రాంగ్ ప్రాక్టీస్. అంటే కస్టమర్కి దీనివల్ల ఏమి ఉపయోగం ఉండదు. కేవలం ఏజెంట్ తన కమిషన్ కోసమే కస్టమర్ని అట్లా రాంగ్ డైరెక్షన్లో గైడ్ చేస్తారనమాట. అంటే తప్పుదారిలో తనకి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫైనాన్షియల్ ప్లానింగ్లో. సో ఆ ప్రాసెస్ని చర్నింగ్ అంటారు. చర్నింగ్ అంటే కస్టమర్ని ప్రతిసారి కొత్త పాలసీ లాగిన్ చేయడం అని చెప్పే దాని నుండి కమిషన్ పొందడం అనమాట. దాన్ని చర్నింగ్ ప్రాక్టీస్ అంటారు. టైప్స్ ఆఫ్ క్లైమ్స్ అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూర్డ్ పర్సన్ కట్టిన అమౌంట్ ఏదైతే అతను ఫైనాన్షియల్ లాస్కి ఇన్సూరెన్స్ తీసుకున్నాడో దానికి ఎలా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చి ఇక్కడ చూడండి, డెత్ క్లెయిమ్ అనమాట. డెత్ క్లెయిమ్ అంటే చనిపోయిన తర్వాత ఇన్సూర్డ్ పర్సన్ చనిపోయిన తర్వాత వచ్చే క్లెయిమ్ అనమాట. చనిపోతే అప్పుడు క్లెయిమ్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మెచ్యూరిటీ క్లెయిమ్ అంటే అది ఇన్సూర్డ్ పర్సన్ చనిపోకుండా మొత్తం పాలసీ టర్మ్ ముగిసిన తర్వాత వచ్చే క్లెయిమ్ అనమాట మెచ్యూరిటీ క్లెయిమ్. అంటే మెచ్యూరిటీ అంటే పాలసీ టర్మ్ ఏదైతే 5 years 10 years 15 years అమౌంట్ పాలసీ టర్మ్ ఉందో ఆ టర్మ్ తర్వాత వచ్చే క్లెయిమ్ మెచ్యూరిటీ క్లెయిమ్. నెక్స్ట్ సర్వైవల్ బెనిఫిట్ క్లెయిమ్ అంటే సర్వైవల్ బెనిఫిట్ అంటే సేమ్ మెచ్యూరిటీ క్లెయిమ్ లాగానే ఏంటంటే మధ్యలో మనం తీసుకోవచ్చు అనమాట, మనీ బ్యాక్ అనమాట. చెప్పిన విధంగా స్పెసిఫైడ్ టైంలో మనీని రిటర్న్ చేసుకోవడం అనమాట. ఇది సర్వైవల్ బెనిఫిట్ క్లెయిమ్ కింద వస్తుంది. మనీ బ్యాక్ పాలసీ అనేది. ఎండోమెంట్ పాలసీ కూడా సర్వైవల్ బెనిఫిట్ క్లెయిమ్ కింద వస్తుంది. పూర్తిగా ఇది అంటే ఇది బతుకున్నప్పుడే వాళ్ళు డెత్ గురించి దీనికి సంబంధం ఉండదు. సర్వైవల్ అంటే బతుకున్నా కానీ వాళ్ళకి వచ్చే బెనిఫిట్ క్లెయిమ్ అనమాట ఇది. నెక్స్ట్ మిస్సింగ్ పర్సన్ క్లెయిమ్ వచ్చి ఒక పర్సన్ మీద ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఆ పర్సన్ మిస్ అయ్యాడు అనుకోండి. మిస్ అయినప్పుడు ఆ మిస్ అయిన పర్సన్ గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే తీసుకున్న డేట్ నుంచి 7 years వెయిట్ చేసిన తర్వాత పాలసీ క్లెయిమ్ని ప్రాసెస్ చేసుకోవచ్చు. అంటే ఈ మిస్సింగ్ పర్సన్కి 7 years వెయిట్ చేయాలి.
ఈ రోజు మిస్ అయ్యాడని చెప్పేసి ఈరోజు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ రోజే క్లెయిమ్ రాదు. ఈ రోజు కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ప్రకారం ఆ రోజు నుంచి 7 years వెయిట్ చేసిన తర్వాత క్లెయిమ్ ప్రాసెస్ అవుతుంది. అది క్లెయిమ్ వచ్చి మిస్సింగ్ పర్సన్ క్లెయిమ్. సూసైడ్ పర్సన్ క్లెయిమ్ వచ్చి ఇన్ కేసు ఒక పర్సన్ సూసైడ్ చేసుకుంటే అతనికి సంబంధించి ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్ చేసుకోవడం అన్నమాట. డెత్ క్లెయిమ్లో చూడండి, ఎర్లీ డెత్ క్లెయిమ్లో ఇన్ కేసు పాలసీ తీసుకున్న 2 yearsలో ఇన్సూరెన్స్ క్లెయిమ్కి అప్లై చేస్తే దాన్ని ఎర్లీ డెత్ క్లెయిమ్ అంటారు. 2 years లోపలైతే ఎర్లీ డెత్ క్లెయిమ్, 2 years తర్వాత అయితే దాన్ని నాన్ ఎర్లీ డెత్ క్లెయిమ్ కింద వస్తుంది. సూసైడ్ కేసులో అయితే 1 yearలో పాలసీ తీసుకున్న 1 yearలో అతను సూసైడ్ చేసుకుంటే కానీ 90% అమౌంట్ అనేది 1 year ప్రీమియం పేడ్ కేస్ 1 yearలో 90% అమౌంట్ అనేది సమ్ ఇన్సూర్డ్ పే చేయడం జరుగుతుంది. అదే 1 year తర్వాత సూసైడ్ వాళ్ళ క్లెయిమ్ చేసుకుంటే కన్నా ఫుల్ సమ్ ఇన్సూర్డ్ ఎంతైతే సమ్ ఇన్సూర్డ్ ఉందో ఆ సమ్ ఇన్సూర్డ్ మొత్తం పే చేయడం జరుగుతుంది కంపెనీ తరఫు నుంచి ఇన్సూర్డ్ పర్సన్ ఫ్యామిలీకి, నామినీకి. మిస్సింగ్ పర్సన్ ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఫ్రమ్ ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ ఫ్రమ్ 7 years, అంటే 7 years మిస్సింగ్ కంప్లైంట్ చేసిన 7 years తర్వాత అప్పుడు డేస్ విల్ బీ కన్సిడర్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ మిస్సింగ్ పర్సన్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన డేట్ నుంచి 7 years తర్వాత ఈ క్లెయిమ్కి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంబుడ్స్మెన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ ఎ డిస్ప్యూట్ సాల్వింగ్ అథారిటీ. ఇన్ కేసు మనకి కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ మనం పెట్టిన క్లెయిమ్ ప్రాసెస్ చేయకూడదు, రిజెక్ట్ చేయడం అనేది జరిగితే మనము కేసు కంపెనీ మీద కేసు వేయడానికి సంబంధించిన ఒక సాల్వింగ్ అథారిటీ అనమాట అంబుడ్స్మెన్ అనేది. ఆ కంపెనీ మీద ఈ అంబుడ్స్మెన్లోకి వెళ్ళేసి కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. కేసు ఫైల్ చేయడానికి ఎటువంటి ఫీజు అనేది ఛార్జ్ చేయరు, ఫ్రీగానే మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు. కానీ కేసు ఫైల్ చేయడానికి డ్యూరేషన్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసిన 30 days తర్వాత నుంచి, అంటే 1 year లోపు ఫైల్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఇన్ కేసు పర్సన్ ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ గురించి అప్లై చేశాడు అనుకున్నాం, అతనికి ఏదో రీజన్స్ వల్ల క్లెయిమ్ రిజెక్ట్ అయింది అనుకోండి. ఆ రిజెక్ట్ అయిన 30 days తర్వాత నుంచి 30 days తర్వాత నుంచి 1 year లోపు, అంటే 1 year లోపు క్లెయిమ్ చేసుకోవాలి. అదే 1 year తర్వాత క్లెయిమ్ సంబంధించిన కేసు అంబుడ్స్మెన్కి వెళ్ళాలనుకోండి కంప్లైంట్ చేయడానికి, ఆ కేసు అనేది వ్యాలిడ్ కాదు. అంటే 1 year లోపు కంపల్సరీ అతను అంబుడ్స్మెన్కి వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ట్యాక్సేషన్ బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్కమ్ ట్యాక్స్కి రిటర్న్ కింద ట్యాక్స్ బెనిఫిట్ కింద ఎంత అమౌంట్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనము లైఫ్ ఇన్సూరెన్స్లో అయితే ఏటీసీ సెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కింద ఫైల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏటీసీ కింద 1,50,000 వరకు మ్యాక్సిమం ఒక పర్సన్ క్లెయిమ్ చేసుకోవచ్చు ట్యాక్స్ బెనిఫిట్ కింద. హెల్త్ ఇన్సూరెన్స్లో అయితే ఏటీటీ సెక్షన్ కింద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఏటీటీ సెక్షన్ కింద 1 lakh వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ అయితే, నార్మల్ పర్సన్స్ అయితే 50,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏటీడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏటీడీలో ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఏటీసీలో వచ్చి లైఫ్ ఇన్సూరెన్స్ కింద ఏమేమి వస్తాయంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ పీపీఎఫ్, పీపీ అంటే ప్రావిడెంట్ ఫండ్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్స్, యూలిప్స్కి అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్, నెక్స్ట్ డిపాజిట్స్ కానీ సేవింగ్స్ డిపాజిట్స్ కానీ, మొత్తం ఇవన్నీ ఏటీడీ కింద 1,50,000 ఒక పర్సన్ 1,50,000 వరకు అతను ట్యాక్స్ రిబేట్ అంటే ట్యాక్స్ డిడక్షన్ కింద చూపించుకోవచ్చు అనమాట. అదే ఏటీడీ అనుకోండి. చూడండి ఇండివిజువల్ అయితే నార్మల్గా ఏజ్ బిలో 60 years అంటే సీనియర్ సిటిజన్ కాని వ్యక్తి అయితే 25,000 వరకు అన్నమాట ఒక పర్సన్. అంటే అతని సెల్ఫ్, స్పౌస్, డిపెండెంట్ చిల్డ్రన్ వాళ్ళ మీద ఎవరైనా మొత్తం మ్యాక్సిమం అయితే ఒక్కొక్కరికి 25,000 అనమాట. ఒక పర్సన్ క్లెయిమ్ ఏంటంటే ఎంత రిపేర్ చూపించుకోవాలంటే 25,000 చూపించుకోగలడు. పేరెంట్స్ అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చూపించుకోవచ్చు, 25,000 వరకు చూపించుకోవచ్చు అనమాట. అంటే ఆ పర్సన్ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ చిల్డ్రన్స్ కానీ లేదా వాళ్ళ పర్సన్ యొక్క మదర్ కానీ పేరెంట్స్ అనమాట 25,000 అనమాట. అంటే ఇక్కడ మ్యాక్సిమం 50,000 వరకు డిడక్షన్ వచ్చి మ్యాక్సిమం 50,000 అవుతుంది అనమాట. ఇక్కడ పేరెంట్స్ 25,000.
అదే ఆ పర్సన్ ఇన్ కేసు ట్యాక్స్ డిడక్షన్ చూపించుకున్న పర్సన్ 60 years దాటింటే అతనికి అతని ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన అమౌంట్ అయితే 50,000 వరకు చూపించుకోవచ్చు అనమాట. అదే పర్సన్ వాళ్ళ పేరెంట్స్ కూడా సీనియర్ సిటిజన్, అతను ట్యాక్స్ డిడక్షన్కి అప్లై చేసే పర్సన్ సీనియర్ సిటిజన్, వాళ్ళ పేరెంట్స్ కూడా సీనియర్ సిటిజన్స్ అయితే 50,000. సో మొత్తం ఇక్కడ 1 lakh క్లెయిమ్ డిడక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ చూపించుకోవచ్చు. సెల్ఫ్ సీనియర్ సిటిజన్ ఉండాలి, ప్లస్ వాళ్ళ పేరెంట్స్ సీనియర్ సిటిజన్ ఉండాలి, అప్పుడు 1 lakh అవుతుంది. అదే అతను సెల్ఫ్ సీనియర్ సిటిజన్ కాకుండా పేరెంట్స్ మాత్రమే సీనియర్ సిటిజన్ అయితే 50,000, 25,000 అతని ఫ్యామిలీకి, వాళ్ళ పేరెంట్స్కి 50,000, సో 75,000 వరకు చూపించుకోగలడు. అదే వాళ్ళ పేరెంట్స్ సీనియర్ సిటిజన్ కాదు, వాళ్ళ సెల్ఫ్ అతను కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా సీనియర్ సిటిజన్ కాకపోతే 25,000 ప్లస్ 25,000 అంటే 50,000 వరకు చూపించుకోవచ్చు. ఇలా డిఫరెంట్ సెక్షన్స్కి డిఫరెంట్ అమౌంట్ అనేది ట్యాక్స్ డిడక్షన్ కింద చూపించుకోవచ్చు. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన ట్యాక్స్ డిడక్షన్స్ వచ్చి 80C సెక్షన్ కింద 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్స్కి ఫైల్ చేసుకోవచ్చు. అదే 80D సెక్షన్ కింద హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి 1 lakh వరకు, మ్యాక్సిమం 1 lakh వరకు చూపించుకోవచ్చు. ఆ 1 lakh ఎలా అంటే సీనియర్ సిటిజన్స్ కాని వాళ్ళకైతే 25,000, వాళ్ళ పేరెంట్స్కి 25,000, టోటల్ 50,000 ట్యాక్స్ డిడక్షన్స్ ఫైల్ చేసుకోవచ్చు. అదే సీనియర్ సిటిజన్స్ అయిన పేరెంట్స్కి ప్లస్ సీనియర్ సిటిజన్స్ కానీ సెల్ఫ్ ఫ్యామిలీకి వచ్చి 25,000, ఫ్యామిలీకి సీనియర్ సిటిజన్స్కి 50,000, అలా 75,000 కూడా క్లెయిమ్ ట్యాక్స్ డిడక్షన్ ఫైల్ చేసుకోవచ్చు. అదే సెల్ఫ్ సీనియర్ సిటిజన్ అయ్యిండి ఆ పర్సన్ యొక్క పేరెంట్స్ సీనియర్ సిటిజన్ అయ్యింటే 1 lakh వరకు 50,000 ప్లస్ 50,000 1 lakh వరకు ట్యాక్స్ డిడక్షన్స్ ఫైల్ చేసుకోవచ్చు.